నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుంది। సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి। పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం। పింఛన్ల పంపిణీలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు స్పష్టం। పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి। జంగారెడ్డిగూడెంలో జరిగిన నిరసన ర్యాలీలో జేఏసీ ప్రెసిడెంట్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ విజ్ఞప్తి। ఆబ్కాస్ వ్యవస్థను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి। సిఐటియు పట్టణ కార్యదర్శి పసల సూర్యారావు డిమాండ్। ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు। జీలుగుమిల్లి మండలము బరింకలపాడు గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలరాజు అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగిందన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 21 మందికి గాను 20,57,566 రూపాయల నిధులు మంజూరు కావటం జరిగిందన్నారు। దీంతో ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు। తమ నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు। ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎవరైతే సీఎంఆర్ఎఫ్ సంబంధించి అర్జీలు పెట్టుకున్నారో వారికి కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం। అలాగే నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 70 మంది బాధితులకు ఈ చెక్కులను అందించడం జరిగింది। చాలా సంతోషకరమైన విషయం। ఇలాంటి ఎన్డీఏ కూటమి పేద ప్రజలకి మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి అనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం। ఇలాగే మేము ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమి ఇప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారి కుటుంబానికి ఒక భరోసా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు। తప్పకుండా వారందరూ కూడా మంచిగా ఉండాలని, అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ సెలవు। పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7వ సచివాలయం పరిధిలో మంగళవారం జరిపిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో కలిసి రామారావు పర్యవేక్షించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి 1వ తేదీ ఉదయమే పింఛన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు। దీనిలో భాగంగానే సచివాలయాల సిబ్బందితో అర్హులకు పింఛన్ అందిస్తున్నామన్నారు। పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు। కావున అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు 1వ తారీఖు
1 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అలాగే దివ్యాంగులు అందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఉదయం 7 గంటలకు ప్రారంభించి సాయంత్రం 5 గంటల లోపల మరి పెన్షన్లు ఇస్తున్నారు అంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత. అది ఈరోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలి. పేదరికం లేని సమాజమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మరి వారి యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా భావించి మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం పనిచేసే ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందనేది ఈ సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలి. అలాగే పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుని మరి మీరంతా కూడా సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నా. మరి ఈరోజు 1వ తారీఖు, మరి ఈ 1వ తారీఖు అనేది ఒంటరి మహిళలకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ కూడా పండగ రోజులాగా ఉంటుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లని 1వ తారీఖుని టెన్షన్గా ప్రతి ఒక్కరికి అందజేయమని చెప్పి మరి ఆయన ఏర్పాటు చేస్తాం. దానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో డబ్బులు తీసుకుంటాం. మరి కూటమి ప్రభుత్వంలో ఇంతటి ఆనందాన్ని మరి 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ఉండేలాగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ఆయన కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చింతలపూడి నియోజకవర్గ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ కోరారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో జేఏసీ ర్యాలీలో భాగంగా బోసుబొమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు ఆర్పి రాజుతో కలిసి స్టీఫెన్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కావున ప్రభుత్వం ఈ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అదేవిధంగా పాస్టర్స్పై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులతో పాటుగా వందలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు. క్రైస్తవులు, విశ్వాసులు, క్రైస్తవ సేవకులు రోడ్డు మీదకు రావటం, ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో మాకు అనుమానం ఉంది. ఈ అనుమానాన్ని నివృత్తి చేసేది ప్రభుత్వం వారు, పోలీసు వారు, న్యాయ వ్యవస్థ. వారి మీద మాకు నమ్మకం ఉంది. వారిని నమ్మి మా హృదయంలో ఉన్న వేదనను, మా బాధను వ్యక్తం చేయడం కోసం ఇలాగా మేము కుటుంబాలతో, సంఘాలతో, సేవకులందరం కూడా ఈ రోడ్డు మీద రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు, పెద్దలు మాకు న్యాయం చేయాలని, ప్రవీణ్ గారి విషయంలో సరైనటువంటి దర్యాప్తు జరిగించి సరైన న్యాయం చేసి మా హృదయాలకు శాంతిని, వారి యొక్క కుటుంబానికి సమాధానమును కల్పించాలని చెప్పి వినయంగా అందరినీ కూడా వేడుకుంటున్నాం. క్రైస్తవ దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల, దైవ సేవకుడు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెంది దేవుని వాక్యాలు చెప్తున్న దైవ సేవకుడిని పోలీస్ శాఖ వారు షార్ట్ షీట్లో ఇచ్చింది యాక్సిడెంట్గా ఇస్తున్నారు. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు, క్రైస్తవ మతత్వాలు అందరూ కూడా అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని వాళ్ళ యొక్క ఆరోపణలు. న్యాయశాఖ మరియు పోలీస్ శాఖ వారి యొక్క అర్జించేది ఏంటంటే అది ఏదైనది గుర్తించి
షార్ట్ షీట్లు వేసినప్పుడు అన్ని తగువిధ ఆధారాల ప్రకారంగా ఎవిడెన్స్తో కలిపి క్రైస్తవ సంఘాలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది క్రైస్తవ సమాజానికి తీరని లోటు. నిజంగా ఈ ఘోరమైన పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. నిజంగా వారి కుటుంబానికి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రోజుకు ఒక కథనాలు రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. సరైన రీతిలో అధికారులు, అదేవిధంగా ప్రభుత్వము స్పందించి దీన్ని దర్యాప్తు చేసి, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుతున్నారని మేమైతే ఖచ్చితంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. సో జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో, ముఖ్యంగా దైవజనులపై వేస్తున్న నిందలను బట్టి మేము ఎంతగానో చింతిస్తున్నాం. సరైన రీతిలో న్యాయం జరగాలని క్రైస్తవ పక్షంగా, క్రైస్తవుల సమాజ పక్షంగా, ముఖ్యంగా ఈ జంగారెడ్డి పట్టణ ప్రజల పక్షంగా, సేవకుల పక్షంగా మేమందరం కోరు. ఆబ్కాస్ వ్యవస్థను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు పట్టణ కార్యదర్శి పసల సూర్యారావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బాలరాజుతో కలిసి సూర్యారావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆబ్కాస్ విధానంతో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసే విధంగా ఆలోచనలు చేస్తుందన్నారు. ఇదే గనుక జరిగితే కాంట్రాక్టు కార్మికులు మరలా ప్రైవేటు ఏజెన్సీలతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆబ్కాస్ పరిధిలోని మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటుగా కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేసే విధంగా మంత్రిమండలిలో తీర్మానం చేసింది. మరి దీంతో రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది కూడా ఈవేళ ఆబ్కాస్ రద్దు చేస్తే మళ్ళీ పాత కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ పద్ధతిలో వీళ్ళందరినీ అప్పగిస్తా ఉన్నారు. దానివల్ల సకాలంలో జీతాలు రాక, వీళ్ళకి పిఎఫ్లు రాక గతంలో అనేక ఇబ్బందులు పడటం అనేది జరిగింది. గత ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం మంచి చేసింది. ఈ ఆబ్కాస్ విధానం కొనసాగడం ద్వారా 1,00,000 మంది కార్మికులకి ఉద్యోగ భద్రత, అంటే సకాలంలో జీతాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వ్యవస్థను కొనసాగించాలని మరి ప్రభుత్వం మొన్ననే ఈ పార్లమెంట్లో ఎవరైతే పార్లమెంటు సభ్యులు ప్రజాసేవ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ 24% జీతాలను పెంచుకోవడం అనేది జరిగింది. మరి ఆబ్కాస్లో పనిచేసే వాళ్ళు కానీ, కాంట్రాక్టులో పనిచేసే వాళ్ళకి కానీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిన గత 3 సంవత్సరాల నుంచి పెడసేవని పెడతా ఉన్నారు. మరి ఆ రకంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం P4 పద్ధతిని తీసుకొచ్చి పేద ప్రజలను అట్టడుగునున్న 20% మందిని పైకి తీసుకొచ్చే పద్ధతి చేస్తామని చెప్తా ఉంది. మరి పర్మనెంట్ గా ఏదైతే ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళ యొక్క జీతపత్యాలు పెరగకుండా ఏ రకంగా మిగిలిన ప్రజానికాన్ని పేదరికం నుంచి పైకి తీసుకొస్తుంది అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు పెంచకుండా, పర్మనెంట్ ఉద్యోగస్తులకు పిఆర్సీ లేకుండా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లకి కనీస వేతనాన్ని అమలు చేయకుండా ఈ రోజున అమలు చేస్తా ఉన్న విధానాలను వ్యతిరేకంగా సిఐటియు ఖచ్చితంగా పెద్ద పోరాటాన్ని చేస్తుంది. ఈ పోరాటంలో భాగంగానే తక్షణం ఈ ఆబ్కాస్ రద్దు ఏదైతే ప్రతిపాదన చేసిన విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపల్ పట్టణాల్లో ఈ యొక్క ర్యాలీ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం అంటే మమ్మల్ని ఆబ్కాస్ వ్యవస్థ నుంచి తొలగించి మరలా పాత పద్ధతి కొనసాగిస్తున్నారు. దీనివల్ల కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆబ్కాస్ రద్దు చేస్తే మా అందరినీ ప్రమేయం చేయాలని ఈ యొక్క సభముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మొబైల్ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న సింహాద్రి మొబైల్ వరల్డ్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో సింహాద్రి మొబైల్ వరల్డ్ ఆధ్వర్యంలో ఉగాది లక్కీ డ్రా ఉత్సవం నిర్వహించారు. దీనిలో భాగంగా 150 రూపాయలు కొట్టు ఐఫోన్ పట్టు ఆఫర్ ద్వారా విజేతలను ఎంపిక చేసి 5 ఐఫోన్లను అందజేశారు.
ఈ సందర్భంగా సింహాద్రి మొబైల్ వరల్డ్ ప్రొపరేటర్ మద్దుల రాంబాబు మాట్లాడుతూ మొబైల్ రంగంలో ప్రజలకు విశిష్ట సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా అనేక ఆఫర్లు అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా తమ షోరూంకు సహకరిస్తున్న ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు, జట్టి గురునాథరావు, కరాటం ఉమా, పాలపర్తి శ్రీనివాస్, పరిమి సత్తిపండు, రావూరి కృష్ణ, పిపిఎన్ చంద్రరావు, ఒలవల తాతాజీ, దాకారపు కృష్ణ, దాసరి శేషు, మహంకాళి రామ్మోహన్ రావు, చెరుకూరి శ్రీధర్, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి సముద్రాల సుందర్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు సాలి రాజశేఖర్తో కలిసి సుందర్రావు మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు తక్షణమే వారి విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తలారి ప్రకాష్తో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 3 పర్యాయాలైన గతంలో మణిపూర్ సంఘటనలాగా ఇప్పుడు కూడా అదేవిధంగా అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగుబాటుతనాన్ని అదేవిధంగా భారత వ్యవసాయ మార్కెట్లను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి భూములన్నీ కూడా కార్పొరేట్ రంగంలోనే తన గుప్పట్లో ఉంచుకొని అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధరలు లేకుండా నల్ల చట్టాలను అమలు చేసే ఒక దురుద్దేశంతో ఉంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని 10 నెలలు కావస్తున్నా ఇంతవరకు సూపర్ 6 పథకాలు అమల్లోకి కాలేదు. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను కూడా బంద్ చేసి రైతుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్వామినాథన్ సిఫార్సును అమలు చేసే వరకు అదేవిధంగా నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధానాలు ఏవైతే వెనక్కి తీసుకునేదాకా కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయం దగ్గర మరి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ రోజున ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. మరి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సు కమిటీలు వెంటనే అమలు చేయాలని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు మేధావి చెప్తున్నాడు. కానీ మరి మొట్టమొదటిగా తను పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతు ప్రకటించుకునే విధానం మరి ఈ దేశం ఏర్పడి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సుమారుగా కావస్తున్నప్పటికీ రైతు పండించిన పంటకు మరి బ్రోకర్ వ్యవస్థే రేటు నిర్ణయిస్తున్నారు. ఇది అమానుషం. మరి భూమిని నమ్ముకుని దేశ ప్రజలు 70% వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ యోగ్యమైన దేశంలో మరి ప్రజలకు భూమి దక్కకుండా కార్పొరేట్ సంస్థలకు ఈ భూమిని కట్టబెట్టడాన్ని ఖండిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్తే. ఇప్పటికే 40 లక్షలకే సామాన్యులకు అందుబాటులో స్థలము, బిల్డింగ్ ఖర్చుతో కలిపి 10 సంవత్సరాల వారంటీ తీస్తానని మీకు చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటి వారంటీ అంటారు, ఇది సాధ్యమా అనుకుంటారు. సివిలింగ్ ప్రమాణాలతో పూర్తిగా పాటిస్తే 10 ఏళ్ళేంటి 100 ఏళ్లు దృఢంగా ఉంటుంది. ఒక చొక్కానో లేకపోతే ఒక చీరనో కొన్నప్పుడు ఇది రంగులిస్తుందా, గ్యారంటీ ఉందా, బిల్లు తీసుకుని గ్యారంటీ అడుగుతారే. మీరు లక్షలు పోసి వెచ్చిస్తూ కొనుక్కున్న ఇల్లు 3 తరాలు నివసించవలసిన ఇంటిని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు.
కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణించడంతో ఆ కుటుంబాలకు ఆర్థిక సమస్య తలెత్తకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో పలువురు మహిళలకు నూతన పెన్షన్లను అందజేశారు. భర్తలు మృతి చెందిన మరుసటి నెలలోనే ఈ పెన్షన్ రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. దీనిలో భాగంగానే చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాజానికి రైతులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, కావున ప్రతి ఒక్కరూ రైతులను గౌరవించాలని మానవతా ప్రతినిధులు పిలుపునిచ్చారు. నిడదవోలులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతు సేవా పురస్కారాలను అందజేశారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. సమాజంలో రైతు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం 12 మంది రైతులను సత్కరించారు. ఈ సందర్భంగా మానవతా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్ రావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు నాకు చెప్పినట్టుగా లాల్ బహదూర్ శాస్త్రి గారి స్లోగన్ అని, జై జవాన్ జై కిసాన్ అని. దాన్ని మనము మర్చిపోయాము, ప్రభుత్వాలు కూడా మర్చిపోయింది. వాళ్ళు నిజంగా రైతులు పిల్లలు ఎవరైతే చదువుకొని ఊరు వదిలి బయటికి వెళ్ళారో ఆ కుటుంబాలే బాగున్నాయి తప్ప వ్యవసాయాన్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవించే రైతులు, వాళ్ళు చెప్పినట్లు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా వాళ్ళు చాలా సాధారణంగా జీవిస్తున్నాడు. ఎందుకంటే దీనికి సరైన గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, పంటలు వైపరీత్యాల వలన దెబ్బతిన్నప్పుడు సరైనటువంటి పరిహారాలు అందకపోవటం, ఇన్సూరెన్స్ రూపేణా కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఏదో అరకొరి మొక్కుబడిగా కొద్దిగా ఇచ్చేసి మేము ఎంత చేసాం అంత చేసామని చెప్తూ ఉంటారు ప్రభుత్వాలు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ ఆలయంలో 61వ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో 1,00,000 పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 1964 నుండి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించే సంప్రదాయం పూర్వీకులు అందించిన క్రమం అనుసరిస్తూ 61వ వార్షిక జాతర జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈ జాతర మహోత్సవంలో ఈ నెల 2వ తేదీన మహా అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేస్తున్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ఉన్న ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలో 61వ ఉగాది వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసినాయి. దీంట్లో భాగంగానే రేపు బుధవారం నాడు ఉదయం నుంచి కూడా ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ తరఫున.
ఎర్నగూడెంకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డును పొందింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ కాకినాడలో ఉగాది పురస్కారాలను అందజేసింది. ఈ పురస్కారాలలో హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డును పొందింది. ఈ నేపథ్యంలో సొసైటీ అధ్యక్షులు కావలిపురపు బాలకృష్ణకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ సీఈఓ రాంబాబు, విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తమకు వరల్డ్ రికార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తమకు మరింత ఉత్సాహం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. దీనికి సహకరిస్తున్న సొసైటీ సభ్యులకు, ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. జీలుగుమిల్లి మండలం రెడ్డి గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా కొలువై ఉన్నారు. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరటంతో ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన బోడిక ప్రశాంత్, సంధ్యారాణి దంపతులు అమ్మవారిని దర్శించుకొని వారి కోరిక తీరితే సారె సమర్పిస్తామని మొక్కుకున్నారు. కోరిన కోరిక తీరటంతో అమ్మవారికి వివిధ రకాల స్వీట్లు, పండ్లు, వస్త్రాలతో సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చింతా ఉమామహేశ్వర మణికుమార్ ఉద్యోగ విరమణ పొందారు. దీంతో స్కూల్ ఆవరణలో ఆయన్ను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. మణికుమార్ తన శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కెఎస్ లోవకుమారి మాట్లాడుతూ తమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మణికుమార్ ఎన్నో అవార్డులను పొందారన్నారు. అలాంటి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో పనిచేయటం తమ విద్యార్థులు చేసుకున్న అదృష్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంవి ప్రకాష్, తల్లాడి జగదీష్ బాబు, చిలుకూరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలం పూళ్ల శివారు సదాశివపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగాయి. సోమవారం రాత్రి స్థానిక అమ్మవారి ఆలయం నుంచి పూళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు, సారెను గ్రామస్తులు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయానికి చీర, సారె తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ చిలుకూరి సుధాకర్, ఎడ్లపల్లి యేసుబాబు, పాని రాంబాబు, బండారు రాంబాబు, ఎడ్లపల్లి సూరిబాబు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వెల్లడి. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. పింఛన్ల పంపిణీలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు స్పష్టం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన నిరసన ర్యాలీలో జేఏసీ ప్రెసిడెంట్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ విజ్ఞప్తి.
ఆబ్కాస్ వ్యవస్థను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. సిఐటియు పట్టణ కార్యదర్శి పసల సూర్యారావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.